పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ట్రామా కొందరిలో అలాగే ఉంటుంది అండ్ అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఎఫెక్ట్ అవుతుంది. మైకేల్ 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 మీరు కాన్షియస్నెస్ వచ్చినప్పుడు మైకేల్ అని ఏదో పేరు చెప్పారు, ఎవరది? అన్ని పెయింటింగ్స్ లోనూ ఫీమేల్ క్యారెక్టర్సే ఉన్నాయి. విమెన్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రీచర్స్ ఆన్ దిస్ ప్లానెట్. డావించి నుంచి రవివర్మ వరకు అందరూ గీసింది అమ్మాయిలే కదా. మీరు పెయింట్ చేస్తారా? బానే పెయింట్ చేస్తాను. నీ లైఫ్ ని చూస్తుంటే అసూయగా ఉంది. మనకి నచ్చినట్టుగా బతకాలి అంటే లక్ ఉండాలి. మన ఇద్దరు కలిసి ఉండి చూద్దాం. అప్పుడే కదా మనం ఒకరి గురించి తెలుసుకుంటాం. ఏం జరిగిందో నాకే తెలీదు. మైకేల్ ఎక్కడికెళ్ళాడో కూడా నాకు తెలీదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏ మగతన్ని చూసినా మైకేల్ తప్ప ఇంకెవరైనా కనిపిస్తున్నారా? మీరిద్దరు కలిసే కదా ఈ ఇంట్లో ఉండేవారు. ఆ ఇల్లు, అక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు చివరిగా గుర్తున్నది ఏంటంటే మైకేల్ నాతోనే ఉన్నాడు. ఒక్క సమస్య గురించి కూర్చొని ఆలోచిస్తే దాని సొల్యూషన్ మనకు దొరుకుతుంది. నిత్య నువ్వు వెతుకుతున్న కొన్ని ప్రశ్నలకి అక్కడ సమాధానం దొరకొచ్చు. మీకు దీని సీరియస్నెస్ అర్థమవుతుందా లేదా? నీకెలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలియట్లేదు, బట్ యు హ్యావ్ టు ట్రస్ట్ మీ. ఒకవేళ నిజంగా మైకేల్ వచ్చి నీ కళ్ళ ముందు నిలబడితే నువ్వు ఎలా వాణ్ణి గుర్తుపడతావు? సర్ప్రైజ్!